సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 6వ తరగతి విద్యార్థి విరణ్ జైన్ మధ్యాహ్న భోజన సమయంలో చపాతీ తింటూ ఉండగా గొంతులో ఇరుక్కుపోయింది. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 6వ తరగతి విద్యార్థి విరణ్ జైన్ మధ్యాహ్న భోజన సమయంలో ఆహారం తింటూ ఉండగా చపాతీ గొంతులో ఇరుక్కుపోయింది. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే విద్యార్థి మృతి చెందాడు. సికింద్రాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ బ్యూరో రమణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రమణ, రాజేశ్వరి, ఈ విషాద ఘటన సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్ స్కూల్లో జరిగింది. అయితే మధ్యాహ్నం భోజన సమయంలో రోజులాగే తను లంచ్ చేస్తున్న టైంలో ఎవరైతే ముఖ్యంగా విరణ్ జైన్ తను తింటున్న సమయంలో చపాతీ అంటే గొంతు ఇరుకోవడం, ఆ సమయంలో శ్వాసకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అప్పటికే అక్కడ ఉన్న సిబ్బంది టీచర్స్ అంతా కూడా అతని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రి తరలించారు. కానీ అతను శ్వాస ఆడక అంటే పూర్తిగా ఆక్సిజన్ అందక మరణించినట్టుగైతే వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో అటు స్కూల్లో ఆ తర్వాత వారి కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొందని చెప్పాలి. కేవలం అంటే పిల్లలకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే చిన్నపిల్లలు తినే సమయంలో ఇలాంటి చపాతీ ఇలాంటి తినే సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బాబు సంబంధించి మరి ఏం జరిగింది, ఎందుకట్లా అయిందనే విషయంలో మాత్రం పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనతో తీవ్రమైన విషాదం నెలకొంది. బాడీని గాంధీకి తరలించి పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం పూర్తి అవకాశం ఉంది. రాజేశ్వరి, థ్యాంక్ యూ రమణ.